కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్ కీ. ఈరోజు హిట్ 3 ద థర్డ్ కేస్ సినిమాకి అయితే వచ్చాం. ఏటో మా వాడు బొక్కలని తిప్పుతున్నాడు. ఏంటిది? అరే ఏట్రా మ్యాన్, వాట్ ఈస్ దిస్? ఎత్తున్నాడే సగం ఫుల్గా ఎత్తాడు కదా. హ్యాండ్ వాష్ చేయాలి అబ్బాయి. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. 2000 years later. ఇన్ని పరీక్షలకు తట్టుకుని నిగ్గు తేలగలిగినటువంటి శక్తి ఉన్నవాడు తప్ప ఎలా ఉందిరా? ఫస్ట్ హాఫ్ ఇప్పుడే అవడం జరిగింది. మా నాని అన్న మామూలు ఉండదు, ఇచ్చి పాడితే మా నాని అన్న 1 man షో. అసలు ఫస్ట్ నుంచి ఇలా ఫస్ట్ హాఫ్ అప్పటి వరకు ఫస్ట్ హాఫ్ అయింది. ర్యాంపేజ్ ఫస్ట్ హాఫ్, బీజిఎం కానీ ఆ సినిమాటోగ్రఫీ కానీ ఇంకా నాని యాక్టింగ్ అయితే పిక్స్ అంతే. అర్జున్ సార్ గారు భాషలో చెప్పాలంటే ఇచ్చి పాడితే గొబ్బెడు అంతే. ఇందే చెప్పాడు శైలేష్ కొలను ఏంటి ఆ ఏజ్ కొన్న డెఫిషియన్సీ ఉంటుంది, పర్ఫెక్ట్గా చూపించాడు. బీపీ టాబ్లెట్స్ అని భలే ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది, పొరపాడు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఒక షాట్ ఉంటుంది, లోడ్ ఏం షూట్ అంతే. పెట్టి కొడతాడు అంతే, భలే ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్ళాడు, చాలా ఇంట్రెస్టింగ్గా నడిచింది. చాలా సెకండ్ హాఫ్ చూడాలి. ఓకే, పేరెంట్స్ వెళ్ళదండి, వద్దు పేరెంట్స్ చిన్నపిల్లలు అసలు వెళ్ళొద్దు, చిన్నపిల్లలు కూడా వద్దు, నాట్ రికమెండెడ్. సెకండ్ హాఫ్ చూసి ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. బాయ్. అటువంటి భావనతో పద్మవ్యూహంలోకి ఆ యోధుడు ప్రవేశిస్తున్నాడు. సర్కార్కి కాదు మృతుల, అక్కడున్న సైకోగాళ్ళందరికన్నా పెద్ద సైకో. సాటిస్ఫైడ్. బ్యాక్ టు సెకండ్ హాఫ్ చూసి రావడం జరిగింది. ఫుల్ బ్లడ్ బాత్ చూసాం సెకండ్ హాఫ్ మొత్తం. అసలు ర్యాంపేజ్, బీజిఎం అయితే పీక్స్. సలార్లోని రెడ్ చూస్తే ఎర్రెక్కుతారు అన్నారు కదా, థియేటర్లో అలాగే ఎక్కారు ఆడియన్స్ అందరూ డ్రగ్ తీసుకున్నట్టు. నాని అన్న ఓ స్ట్రెచ్ కాదు అసలు. ఎపిసోడ్ అంతా బుర్ర 20-30 minutes రా ఎపిసోడ్, 20-30 minutes ఉంటుంది. ప్యూర్ ర్యాంపేజ్ బ్లడ్ బాతే, ఇంకేం ఉండదు. సెకండ్ హాఫ్ మొత్తం స్పాట్. మిక్కీ జర్మా బీజం కొట్టాడు, బా అదురుతాయి. లాస్ట్లోని క్లైమాక్స్ ఉంటుంది, క్రేజీ క్లైమాక్స్. ఎక్స్పెక్ట్ చెయ్యం, లైక్ ఉంటుంది కానీ చిన్నది ఎక్స్పెక్ట్ చెయ్యం. అలాగే స్పెషల్ ఎంట్రీ మామూలుగా ఉండదు. హిట్ 4 ది ఫోర్త్ కేస్. ఓకే, ద సాంగ్స్ ఆర్ గుడ్, చాలా బాగున్నాయి. వినేదానికన్నా విజువల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే మైండ్ బ్లోయింగ్. బ్రో మెంటల్ మాస్తో వచ్చాం బయటికి.